హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యూనిట్ 4 నేర్చుకుందాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే రాస్బెర్రీ పై. సో ఇది రాస్బెర్రీ పై అనేది ఏంటంటే ఒక కంప్యూటర్ లాగా అనమాట. ఓకే, సింగిల్ బోర్డ్ కంప్యూటర్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది అండ్ హైలీ క్యాపబుల్ అయి ఉంటుంది అనమాట. దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే రాస్బెర్రీ పై ఫౌండేషన్ వాళ్ళు డెవలప్ చేశారు. దీని యొక్క సైజ్ అనేది క్రెడిట్ కార్డ్ అంత సైజులోనే ఉంటుంది. ఓకే, దీనివల్ల మనకి ఏం యూజ్ అంటే కాస్ట్ అనేది తక్కువ అండ్ కంప్యూటర్ అనేది మినీ కంప్యూటర్ లాగా ఉంటుంది కాబట్టి ఎక్కడికి కావాలంటే అప్పుడు అంటే పోర్టబుల్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది దేని బేస్ చేసుకొని రన్ అవుతుందంటే లైనెక్స్ ఉంటాయి కదా, సో లైనెక్స్ని రన్ చేస్తుంది. అంతేకాకుండా నార్మల్గా వేరే డెస్క్టాప్స్ అంటే వేరే కంప్యూటర్స్ ఎలా అయితే వర్క్ చేస్తాయో అలా ప్రతి ఒక్క వర్క్ అనేది ఇది చేస్తుంది అనమాట. ఓకే, ఇది సెన్సార్స్, యాక్చువేటర్స్, ఇంటర్ఫేసింగ్ ఉంటాయి కదా, వాటిని సపోర్ట్ చేస్తుంది. సో దీనికి ఒక 2D డయాగ్రామ్ లాగా చూసుకున్నట్లయితే నార్మల్గా ఒక రాస్బెర్రీ పై అనేది క్రెడిట్ కార్డ్ సైజ్ ఉంటుందన్నమాట. అందులో మనకు ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే ప్రాసెసర్ ఉంటుంది అండ్ ర్యామ్ ఉంటుంది, GPIO పిన్స్ ఉంటాయి, CSI, USB పోర్ట్స్, ఎథర్నెట్ పోర్ట్, HDMI అవుట్పుట్ అండ్ కాంపోజిట్ వీడియో అవుట్పుట్, పవర్ ఇన్పుట్ అండ్ SD కార్డ్ అనేవి ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఈ రాస్బెర్రీ పైలో ఉండే కాంపోనెంట్స్ అనమాట. ఈ ప్రాసెసర్ ఏం చేస్తుంది, ప్రాసెస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అండ్ ర్యామ్ అనేది ఏంటంటే మెమొరీ పర్పస్. నెక్స్ట్ ఏంటంటే GPIO పిన్స్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ ఇవి. నెక్స్ట్ కెమెరా ఇంటర్ఫేస్ కోసం మాడ్యూల్స్ అనేవి ఉంటాయి ఇందులో. నెక్స్ట్ USB పోర్ట్ అంటే పవర్ కోసం యూజ్ చేస్తాం. ఎథర్నెట్ పోర్ట్ అంటే ఇంటర్నెట్ కోసం యూజ్ చేస్తాం. అండ్ HDMI అవుట్పుట్ అంటే ఏంటంటే మానిటర్ చేసుకోవడం కోసం క్రియేట్ చేస్తాం అనమాట. ఈ కాంపోనెంట్ అనేది మానిటర్ చేసుకోవడం కోసం ఉంటుంది. నెక్స్ట్ కాంపోజిట్ వీడియో అవుట్పుట్ అంటే వీడియోలు కానీ ఆడియోస్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఎలా చూపిస్తుంది అనే దానికోసం ఇది అనమాట. నెక్స్ట్ పవర్ ఇన్పుట్ అంటే పవర్ని బేస్ చేసుకొని ఉంటుంది. SD కార్డ్ అంటే మనము ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ స్టోరేజ్ కోసం యూజ్ చేస్తాం అనమాట. సో రాస్బెర్రీ పైలో ఉండే కాంపోనెంట్స్ ఇవి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి రాస్బెర్రీ పై అనేది కొన్ని యాక్టివిటీస్లో టూల్ లాగా వర్క్ అవుతుంది అనమాట. అవి ఎక్కడంటే లెర్నింగ్ ప్రోగ్రామింగ్స్ దగ్గర అండ్ IoT ప్రాజెక్ట్స్ దగ్గర. అంటే IoT ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, లైక్ మనం IoT ప్రాజెక్ట్స్ దగ్గర అండ్ మీడియా సెంటర్స్ దగ్గర అంటే వీడియో ఆడియోస్ ఉంటాయి కదా అలాంటి వాటి దగ్గర. అండ్ రెట్రో గేమ్స్ అంటే వీడియో గేమ్స్ ఉంటాయి కదా, అలాంటి చోట ఇది రాస్బెర్రీ పై అనేది టూల్ లాగా వర్క్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లైనెక్స్ ఆన్ రాస్బెర్రీ పై. సో మనకి లైనెక్స్ అంటే ఏంటంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇదేంటంటే ఎక్కువ సర్వర్స్ అండ్ డెస్క్టాప్స్, ఎంబెడెడ్ డివైసెస్ మీద యూజ్ చేస్తాం. ఇది లైనెక్స్ని రన్ చేయడం కోసం రాస్బెర్రీ పైని ఇంట్రడ్యూస్ చేశారు, అంటే డిజైన్ చేశారనమాట. ఈ లైనెక్స్ అనేది ఏంటంటే ఒక డివైసెస్ కోసం ఒక పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఇప్పుడు మనకి లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి కదా రాస్బెర్రీ పైలో. ఆ పాపులర్ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఏంటంటే రాస్బెర్రీ పై లైనెక్స్ కోసం డిజైన్ చేశారు కదా, సో ఆ లైనెక్స్లో కొన్ని కాంపోనెంట్స్ అంటే కొన్ని వర్షన్స్లో ఒక్కొక్క దాన్ని యూజ్ చేశారు. సో ఫస్ట్ వన్ ఏంటంటే రాస్బెర్రీ పై కోసం ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే Debian లైనెక్స్, దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది ఈ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఏంటంటే ఈ లైనెక్స్ ఏంటంటే ఉబంటు లైనెక్స్ అనమాట. దీన్ని కూడా రాస్బెర్రీ పై కోసమే డిజైన్ చేశారు. ఇందులో ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కుబంటు, ఇదేంటంటే ఇప్పుడు మనకి లైనెక్స్లో ఒక వర్షన్ ఏంటంటే ఉబంటు కదా, సో ఉబంటులో ఒక వర్షన్ ఏంటంటే కుబంటు అనమాట. ఓకే, ఇందులో మనకి ఏంటంటే మనకి కుబంటు ప్లాస్మా డెస్క్టాప్ అనేది ఉంటుంది. ఓకే, ప్లాస్మా డెస్క్టాప్ ఎన్వైరన్మెంట్ అనేది ఉంటుంది అనమాట ఇందులో. నెక్స్ట్ వన్ ఏంటంటే రెట్రో పై, ఇది కూడా లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. దేనికోసం చేశారంటే రెట్రో గేమ్స్ అని చెప్పేసి ఇందాక అప్లికేషన్స్లో చెప్పాం కదా, అంటే వీడియో గేమ్స్ కోసం చేసామన్నమాట. నెక్స్ట్ లైబ్రరీ ఎలెక్ అంటే ఇది ఒక లైనెక్స్ డిస్ట్రిబ్యూషనే. దేనికోసం అంటే మీడియా సెంటర్ అప్లికేషన్స్ కోసం. దేని బేస్ చేసుకొని ఉంటుంది అంటే ఇది కుబంటు బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క ఫీచర్స్ ఏంటివి అంటే GUI అంటే ఇంటర్ఫేసెస్. దీంట్లో GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది అండ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ ఉంటాయి, నెట్వర్కింగ్ ఉంటుంది అండ్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ ఉంటాయి కదా, వాటిని సపోర్ట్ చేస్తుంది. అండ్ డైరెక్టరీని చేంజ్ చేస్తూ ఉంటుంది, అంటే మనకు కావాల్సినట్టుగా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఫైల్ కంటెంట్స్ని చూపిస్తుంది అండ్ ఫైల్స్ని ఫోల్డర్స్ని లిస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనము ఈ లైనెక్స్ ఆన్ రాస్బెర్రీ పైకి ఒక నార్మల్గా 2D డయాగ్రామ్ లాగా చూసుకున్నట్లయితే అంటే ఇందులో ఉన్న కాంపోనెంట్స్ తెలుసుకోవడం కోసం. సో ఇందులో ఏమిటంటే లైనెక్స్ని యూజ్ చేస్తాం అండ్ డివైస్ ట్రీ, హార్డ్వేర్ కాంపోనెంట్స్, లైనెక్స్ OS, ఫైల్ సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ RPA హార్డ్వేర్ అంటే రాస్బెర్రీ పై హార్డ్వేర్. సో కర్నెల్ ఏంటంటే లైనెక్స్కి ఒక కోర్ అనమాట.
ఓకే, డివైస్ ట్రీ ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు మనకి డేటా స్ట్రక్చర్స్ని మనం ఎలా అంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ని చూపించడం కోసం యూజ్ చేస్తున్నాం అనమాట. ఈ లైనక్స్ ఓఎస్ అనేది నార్మల్గా ఆపరేటింగ్ సిస్టమ్ తెలిసిందే. సో ఫైల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనకి లైనక్స్ యూజ్ చేసుకుంటుంది ఈ ఫైల్ సిస్టమ్స్ని. అప్లికేషన్స్ అంటే జనరల్గా మనకు అప్లికేషన్స్ తెలిసినాయి కదా. నెక్స్ట్ రాస్బెరీ పై హార్డ్వేర్ ఏంటంటే CPU, ర్యామ్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇది కాంపోనెంట్స్, ఇందులో ఉండే కాంపోనెంట్స్. నెక్స్ట్ ఏంటంటే రాస్బెరీ పై ఇంటర్ఫేసెస్. ఇందులో మనకి ఏంటంటే రాస్బెరీ పై డేటా ట్రాన్స్ఫర్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి చూపించడం కోసం ఇంటర్ఫేసెస్ని యూజ్ చేస్తున్నాం. సో మనకి రాస్బెరీ పైలో మనకి 3 మెయిన్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సీరియల్, అండ్ సెకండ్ వన్ SPI అంటే సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్, అండ్ I2C అంటే ఏంటంటే I2C అంటే ఇంటిగ్రేషన్ సర్క్యూట్. సో ఫస్ట్ సీరియల్ అంటే ఏంటంటే ఇందులో మనకి 2 పిన్స్ని మాత్రమే యూజ్ చేస్తున్నాం ఈ ఇంటర్ఫేస్లో. అవి ఏంటి అంటే RX అండ్ TX. RX అంటే ఏంటంటే రిసీవ్ చేసుకోవడం, TX అంటే ట్రాన్స్ఫర్ అనమాట. సో రిసీవింగ్ అనేది మనం ఎక్కడ వాడుతున్నాం అంటే డేటాని, ఇప్పుడు మనకి ఇన్కమ్ డేటా అనేది వస్తుంది కదా, దాన్ని రిసీవ్ చేసుకోవడం కోసం ఈ పిన్ని యూజ్ చేస్తాం అనమాట RX అనేది. అండ్ అవుట్ గోయింగ్ అంటే ట్రాన్స్ఫర్. ఇప్పుడు మనకి డేటాని రిసీవ్ చేసుకున్నాం, ప్రాసెస్ చేసుకున్నాం, అండ్ అవుట్పుట్ని జనరేట్ చేయాలి కదా, సో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట, అవుట్ గోయింగ్ కోసం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ SPI అంటే సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్. ఇది సింక్రోనస్ ప్రోటోకాల్ అనమాట. ఏం చేస్తుందంటే ఒకటే మాస్టర్ ఉంటాడు అండ్ 1 or more స్లేవ్స్ అనేవి ఉంటాయి అనమాట ఇందులో. ఓకే, ఇందులో నార్మల్గా ఇందులో 2 పిన్స్ మాత్రమే యూజ్ చేస్తాం కదా, ఇందులో 5 పిన్స్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటంటే MISO అంటే మాస్టర్ ఇన్ స్లేవ్ అవుట్. అంటే డేటా లైన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే స్లేవ్ నుంచి మాస్టర్కి మూవ్ అవుతుంది. అంటే స్లేవ్ ఏమో బయటికి వెళ్ళిపోతుంటే మాస్టర్ ఏమో లోపలికి వస్తున్నట్టు. అట్లా స్లేవ్ అనేది అవుట్ కాబట్టి డేటా లైన్ అనేది స్లేవ్ నుంచి మాస్టర్కి వెళ్తుంది. అండ్ MOSI అంటే ఏంటంటే మాస్టర్ అవుట్ అండ్ స్లేవ్ ఇన్. ఇందులో ఏంటంటే డేటా లైన్ అనేది మాస్టర్ నుంచి స్లేవ్కి మూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే SCK అంటే ఇది ఒక సీరియల్ క్లాక్ అనమాట. సిగ్నల్స్ని మాస్టర్ అనే వాళ్ళు సిగ్నల్స్ ఇవ్వడం లాగా ఈ పిన్ దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ CE0 ఇది ఏంటంటే చిప్ ఎనేబుల్ 0 అంటే మనకి ఇక్కడ ఇనిషియల్గా 0 ఉందనమాట. మనం ఏం చేస్తున్నామంటే స్లేవ్ నోడ్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే CE1 ఇది చిప్ ఎనేబుల్ 1 అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక స్లేవ్ నోడ్ ఉన్నాడు అండ్ దాన్ని తీసేసి ఇంకో డిఫరెంట్ స్లేవ్ నోడ్ని అంటే లైన్ని వేరే స్లేవ్ని సెలెక్ట్ చేసుకోవడం అనమాట. ఓకే, థర్డ్ వన్ ఏంటంటే I2C అంటే ఇంటిగ్రేషన్ సర్క్యూట్. ఇది ఏంటంటే సింక్రోనస్ ప్రోటోకాల్. ఓకే, ఇది కూడా సింక్రోనస్ ప్రోటోకాల్. ఇందులో మనకి 2 వైర్స్ అనేవి కావాలి, 2 పిన్స్ అనేవి కావాలన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే SDA అండ్ SCL. SDA అంటే ఏంటంటే సీరియల్ డేటా అనేది ఉంటుంది అండ్ సీరియల్ క్లాక్ అనేది ఉంటుంది. అంటే డేటా అనేది మనకి మాస్టర్ ద్వారా డేటాని తీసుకోవడం, క్లాక్ అంటే సిగ్నల్స్ అనేవి మాస్టర్ ప్రొవైడ్ చేయడం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి రాస్బెరీ పై అని చెప్పేసి అంటున్నాం కదా. సో ఈ పై ఏం చేస్తుందంటే మల్టిపుల్ హార్డ్వేర్స్ అంటే చాలా హార్డ్వేర్స్ అన్నిటిని కలిపి ఒకటే సేమ్ బస్లో కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇదొక హార్డ్వేర్ ఉంది, ఇదొక హార్డ్వేర్ ఇలా డిఫరెంట్ హార్డ్వేర్స్ అన్నిటిని కూడా కామన్ బస్తోనే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సేమ్ కామన్ బస్తోనే ఈ మాడ్యూల్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నామంటే కనెక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఈ మాడ్యూల్స్ అన్నిటిని కూడా మనం కనెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రోగ్రామింగ్ రాస్బెరీ పై విత్ పైథాన్. సో మనము పైథాన్తో రాస్బెరీ పైని ఎలా ప్రోగ్రామింగ్లో రాస్తున్నాం అనేసి. సో మనము దీనికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎల్ఈడిని కంట్రోల్ చేయడం అనమాట రాస్బెరీ పైతో. సో మనం ఇందులో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నామంటే ఎల్ఈడిని ఆన్ చేయడమా ఆఫ్ చేయడమా స్విచ్ చేయడం అని చెప్పేసి చూపిస్తున్నాం. ఫస్ట్ ఈకో అవుట్ డైరెక్షన్ ఫస్ట్ స్టెప్ ఇనిషియల్గా తీసుకునేది. అండ్ ఈకో 1 ఆఫ్ వాల్యూ అనేది ఏంటంటే ఇప్పుడు ఇందులో ఏంటంటే ఆన్ అవుతుంది, ఈకో 0 ఆఫ్ వాల్యూ ఇస్తేనేమో ఆఫ్ అవుతుంది అనమాట. వీటిని బేస్ చేసుకొని స్విచ్ అనేది ఆన్ అవ్వాలా ఆఫ్ అవ్వాలా అని చెప్పేసి చూపిస్తుంది. ఇదొక ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రోగ్రామ్ ఫర్ బ్లింకింగ్ ఎల్ఈడి. ఇది ఎల్ఈడి అనేది బ్లింక్ అవ్వడం కోసం ప్రోగ్రామ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇంపోర్ట్ RPI.GPIO యాజ్ GPIO అంటే ఇప్పుడు మనకి ఇన్పుట్ అవుట్పుట్ అనేది 2 ఇస్తాం కాబట్టి పిన్స్ ఇస్తాం కాబట్టి GPIOని యూజ్ చేస్తాం అనమాట. సో ఇంపోర్ట్ టైం, సో మనకి ఇక్కడ టైం అనేది కూడా ఉండాలి కదా, అంటే ఇప్పుడు 1 minute లేకపోతే 2 minutes బ్లింక్ చేయాలా అని చెప్పేసి దానికోసం టైం అనేది కూడా యూజ్ చేస్తున్నాం. ఓకే, అయితే మనము ఫస్ట్ పిన్స్ని సెట్ చేసుకుంటున్నాం. అంటే GPIO.setMode.GPIO, BCM అని చెప్పేసి పెట్టాము. నెక్స్ట్ ఏంటంటే GPIO.setup 18 GPIO.out అంటే ఇప్పుడు మనకి ఈ సెటప్ అనేది చేస్తున్నాం. సెట్ మోడ్ ఏమో మనం ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి. అండ్ సెటప్ ఏంటంటే మనం ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. అయితే ఇప్పుడు మనకి ఒకవేళ ఈ సెటప్ కనుక ట్రూ అయితే మనం ఏంటంటే GPIO.output 18, ట్రూ అని చెప్పేసి అంటాం.
అంటే ట్రూ అయింది కాబట్టి మనం ఏంటంటే కొద్దిసేపు స్లీప్ అని చెప్పేసి పెడుతున్నాం అనమాట. అంటే 1 సెకండా లేకపోతే 2 minutes అని చెప్పేసి మనం టైం ఇచ్చుకోవడం. నెక్స్ట్ GPIO డాట్ అవుట్పుట్ ఆఫ్ 18, ఫాల్స్ అనమాట. ఇది ఇప్పుడు మనకి ట్రూ అయినప్పుడేమో 1 minute స్లీప్ వేస్తాం. అండ్ స్లీప్ వేసిన తర్వాతకి మళ్ళీ ఎమ్మటే మనకు ఆన్ అవ్వాలి కాబట్టి మళ్ళీ ఫాల్స్ వేసుకొనేసి మళ్ళీ ఆన్ అనమాట. అలా అండ్ అదర్ IoT డివైసెస్. సో మనకి ఇక్కడ రిప్రజెంట్ చేసిన IoT డివైసెసే కాకుండా ఇంకా వేరే IoT డివైసెస్ ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే PC Duino అండ్ బీగల్ బోన్ బ్లాక్ అండ్ కపుల్ బోర్డ్. అయితే మనకి PC Duino అనేది ఏంటంటే సేమ్ ఆర్డినో లానే ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే మినీ కంప్యూటర్ అనమాట. ఓకే, ఇది IoT డివైస్ మినీ కంప్యూటర్ లెక్క ఉంటుంది. సో దీని యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయంటే కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ అనేది హైగా ఉంటుంది. అంతేకాకుండా పైథాన్, జావా, C++ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్ లాంటిది వస్తుంది. అండ్ నెక్స్ట్ పీగల్ బోన్ బ్లాక్. ఇది ఏంటంటే ఇది కూడా ఒక IoT డివైజే. ఇది పవర్ఫుల్ వర్షన్ అనమాట. ఓకే, రాస్బెర్రీ పైకి ఒక పవర్ఫుల్ వర్షన్. ఇది మనకి లైనెక్స్, ఆర్డినో ఆపరేటింగ్ సిస్టమ్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి పర్ఫార్మెన్స్ అనేది PC Duino కంటే పోలిస్తే ఇది ఫాస్ట్గా పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే 3D ప్రింటర్స్ ఉంటాయి కదా, అందులో మనం యూజ్ చేసే డివైస్ ఏంటంటే బీగల్ బోన్ బ్లాక్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే QP బోర్డ్. ఇందులో మనకి ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేసెస్ అనేవి ఉంటాయి. ఇందులో మనకి డ్యూయల్ కోర్ అనేది ఉంటుంది. అదేంటంటే ఆమ్ అనే డ్యూయల్ కోడ్ అనేది ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఒక బోర్డ్ లాగా A7 బోర్డ్ అనేది ఉంటుంది. ఇందులో మనకి లైనెక్స్, ఆర్డినో ఈ రెండింటితో కూడా వర్క్ చేస్తుంది. అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్తో వర్క్ చేస్తుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యూజిక్ని మనం హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకుంటాం కదా, లేకపోతే మూవీస్ని హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకోవడం లాంటివన్నీ కూడా ఈ IoT డివైస్లో అంటే ఈ డివైస్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇంట్రడక్షన్ టు క్లౌడ్ స్టోరేజ్ మాడ్యూల్స్ అండ్ కమ్యూనికేషన్ APIs. సో మనకి క్లౌడ్ స్టోరేజ్ మాడ్యూల్స్ కానీ కమ్యూనికేషన్ APIs ఏం చేస్తున్నాయంటే IoT డివైసెస్ని దాంట్లో ఉండే డేటాని మనం స్టోర్ చేసుకోవడం కోసం, అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ని సెక్యూర్గా ఉంచడం కోసం యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అయితే మనకి క్లౌడ్ స్టోరేజ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఆ మోడల్స్ ఏంటివంటే ఆబ్జెక్ట్ స్టోరేజ్. అంటే ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే ఏంటంటే ఇది ఒక స్టోరింగ్ ఫైల్ అనమాట. ఎందులో స్టోర్ చేసుకుంటామంటే బిగ్ బకెట్లో స్టోర్ చేసుకుంటాం. అంతేకాకుండా ఇది ఫొటోస్, లాగ్స్కి బాగా యూస్ఫుల్. నెక్స్ట్ ఏంటంటే ఫైల్ స్టోరేజ్. ఈ ఫైల్ స్టోరేజ్ ఏంటంటే ఇది కూడా ఫైల్స్ని స్టోర్ చేసుకోవడం కోసమే యూజ్ చేస్తున్నాం అనమాట. ఎందులో స్టోర్ చేసుకుంటుందంటే ఫోల్డర్స్లో స్టోర్ చేసుకుంటుంది, కంప్యూటర్లో ఉండే ఫోల్డర్స్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ స్టోరేజ్. ఇది ఎట్లా అంటే హార్డ్ డ్రైవ్ అనమాట. ఓకే, ఇది ఏం చేస్తుందంటే యాప్స్ ఉంటాయి కదా, ఫాస్ట్గా రన్ అయ్యే యాప్స్లో హార్డ్ డిస్క్ లాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ APIs ఆర్ ప్రోటోకాల్స్. అంటే APIs అంటే ప్రోటోకాల్స్ అనమాట. ఇందులో యూజ్ చేసే ప్రోటోకాల్స్ ఏంటివంటే రెస్ట్, HTTPని యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఒక రిక్వెస్ట్ని సెండ్ చేస్తుంది అండ్ దాని నుంచి రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. ఆ ప్రాసెస్ కోసం ఈ ప్రోటోకాల్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే MQTT. ఇది లైట్ వెయిట్ మోడల్ అనమాట. ఇందులో మనకి డివైసెస్ అనేవి డేటాను పబ్లిష్ చేస్తే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మనకి డేటా అనేది యాక్సెస్ చేసుకునే పర్మిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది స్మాల్ IoT డివైసెస్కి యూస్ఫుల్. నెక్స్ట్ COAP. ఇది ఏంటంటే ఒక రెస్ట్ లాగానే, అంటే రెస్ట్ ప్రోటోకాల్ ఉంది కదా దానిలానే వర్క్ చేస్తుంది అనమాట. కానీ ఇది ఏంటంటే సూపర్ లైట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇది టినీ అంటే స్మాల్ IoT డివైసెస్ ఉంటాయి కదా వాటికి చాలా యూస్ఫుల్. నెక్స్ట్ వన్ ఏంటంటే వెబ్ సాకెట్. ఇదేంటంటే రియల్ టైంలో 2-way చాటింగ్ కోసం పర్సిస్టెంట్గా వర్క్ చేయడం కోసం యూజ్ చేసే ప్రోటోకాల్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి WAMP ఆటోబాన్ ఫర్ IoT. ఇది WAMP అనేది ఏంటంటే ఒక మెసేజింగ్ సిస్టమ్. ఓకే, దీన్ని యూజ్ చేసుకొని వెబ్ సాకెట్ని రన్ చేస్తాం. అయితే WAMP అంటే ఏంటంటే వెబ్ అప్లికేషన్ మెసేజింగ్ ప్రోటోకాల్. ఇది కూడా ఒక ప్రోటోకాల్ లాగానే దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే వెబ్ సాకెట్ని రన్ చేస్తున్నాం. ఇందులో ఫీచర్స్ లాగా ఏముంటాయంటే డివైసెస్ ఏం చేస్తున్నాయంటే డేటాని సెండ్ చేస్తున్నాయి ఎక్కడికంటే సెంట్రల్ హబ్కి. ఓకే, సెంట్రల్ హబ్లోకి డేటాని సెండ్ చేస్తున్నాయి. అండ్ ఇంకో డివైసెస్, ఇప్పుడు ఒక డివైస్ అనేది డేటాని సెండ్ చేసినప్పుడు ఇంకో డివైసెస్ కానీ లేకపోతే యాప్స్ ఉంటాయి కదా అవి ఏం చేస్తున్నాయంటే స్పెసిఫిక్గా ఏ డేటా అయితే రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నాయో దాన్ని సబ్స్క్రైబ్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే డివైసెస్ అనేవి మనకి కమాండ్స్ని సెండ్ చేస్తాయి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ 1 డివైసే ఉండదు కదా, నెంబర్ ఆఫ్ డివైసెస్ అనేవి ఉంటాయి. ఆ డివైసెస్ అన్నీ కూడా ఒకదానికి ఇంకొకటి కమాండ్స్ని సెండ్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి రియల్ టైం కమ్యూనికేషన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. డివైజెస్కి అండ్ యాప్స్కి మధ్యలో మనకి రియల్ టైం కమ్యూనికేషన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనకి 2 ways ఉంటాయి.
ఫస్ట్ వన్ ఏంటంటే పబ్లిక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సెకండ్ వన్ రిమోట్ ప్రొసీజర్ కాల్స్. అయితే పబ్లిక్ అండ్ సబ్స్క్రైబ్లో ఏంటంటే డివైసెస్ ఏం చేస్తున్నాయంటే డేటాను సెండ్ చేస్తున్నాయి. ఓకే, ఒక టాపిక్ని బేస్ చేసుకొని డేటాను సెండ్ చేస్తున్నాయి. ఇంకో అదర్ డివైసెస్ ఏం చేస్తున్నాయంటే ఆ డేటాని, ఆ టాపిక్లో ఉండే డేటాని రిసీవ్ చేసుకుంటున్నాయి. ఇది ఒక వే. ఇంకోటి ఏంటంటే సెకండ్ వన్ ఏంటంటే రిమోట్ ప్రొసీజర్ కాల్. ఇదేంటంటే ఒక డివైస్ అనేది ఇంకో డివైస్ దగ్గర నుంచి ఒక ఫంక్షన్ని రన్ చేయడం కోసం అడుగుతుందన్నమాట. సో మనం ఇక్కడ ఆటో బ్యాన్ అని చెప్పేసి అన్నాం కదా, అదేంటంటే ఒక టూల్. దీన్ని యూజ్ చేసుకొని WAMP ఈ ప్రోటోకాల్ని మనం డివైసెస్కి ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం కోసం ఈ ఆటో బ్యాన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది వెబ్ సాకెట్ కనెక్షన్స్ని కూడా మేనేజ్ చేస్తుంది. అయితే WAMP రూటర్ ఉంది కదా, అదేంటంటే ఒక సెంట్రల్ సర్వర్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే మెసేజెస్ని, డివైజెస్కి మధ్యలో ఉన్న మెసేజెస్ని రూట్ చేస్తుంది, అంటే మనకి సెండ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జైవ్లీ క్లౌడ్ ఫర్ IoT. అయితే ఈ జైవ్లీ క్లౌడ్ అనేది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఇది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, అంటే PaaS అనేది అనమాట. ఇదేంటంటే బిజినెస్ని బిల్డ్ చేయడం కోసం కానీ, మళ్ళీ అంతేకాకుండా బ్యాక్ ఎండ్ సెటప్స్ లేకుండానే యాప్స్ని బిల్డ్ చేయడం లాంటివి చేస్తుందన్నమాట. ఓకే, ఇది డివైజెస్, ఎలాంటి డివైజెస్ అంటే సెన్సార్స్ కావచ్చు, లేకపోతే స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, వాటిని క్లౌడ్కి సెక్యూర్గా కనెక్ట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా డేటాని మనకి రియల్ టైంలో కూడా సెండ్ చేస్తుంది అండ్ ఆ డేటాని ఈజీగా మేనేజ్ చేసుకునేటట్టు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇందులో ఫీచర్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే డివైస్ కనెక్షన్. ఇప్పుడు మనకి IoT డివైసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా జైవల్స్ క్లౌడ్కి కనెక్ట్ అయి ఉంటాయి, అంటే లింక్ అయి ఉంటాయి అనమాట. దేని ద్వారా అంటే MQTT లేకపోతే HTTP ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకొని లింక్ చేస్తున్నాం అనమాట. అండ్ డేటా ఫ్లో అంటే ఏంటంటే ఇప్పుడు మనకి రియల్ టైంలో డేటాని డివైసెస్ ఏం చేస్తున్నాయి అంటే క్లౌడ్కి సెండ్ చేస్తున్నాయి. ఆ క్లౌడ్కి సెండ్ చేయడం వల్ల ఆ డేటా అనేది స్టోర్ అవుతుంది అండ్ ప్రాసెస్ అండ్ అనలైజ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మనకి 4 మెయిన్ ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే డివైస్ కనెక్టివిటీ. మనం ఆల్రెడీ అన్నాం కదా, ఈ IoT డివైసెస్ అనేవి జైవ్లీ క్లౌడ్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఎలా అంటే ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని, దానివల్ల సేఫ్గా అండ్ రిలయబుల్ కమ్యూనికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే డేటా మేనేజ్మెంట్. ఇప్పుడు మనకి క్లౌడ్ స్టోరేజ్ ఉంది కదా, అదేంటంటే డేటాని ఫాస్ట్గా రిట్రీవ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే ప్రాసెసింగ్ని అండ్ టూల్స్, అందులో యూజ్ చేసే టూల్స్ని విజువలైజ్ చేయడం కానీ అనలైజ్ చేయడం అనేది ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెక్యూరిటీ. ఇందులో మనకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది, దానివల్ల మనం యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ APIs అండ్ ఇంటిగ్రేషన్. ఇందులో మనకి రెస్ట్ఫుల్ APIs, అంటే ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ అనమాట. ఈ రెస్ట్ఫుల్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకొని థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి కదా, వాటిని మనము ఎలా యూజ్ చేసుకుంటున్నాం, ఈ బిజినెస్ సిస్టంలో, ఒక బిజినెస్ సిస్టంలో ఎలా ఇంటిగ్రేట్ చేసుకొని ఎలా యూజ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి చెప్తుంది. అయితే ఇప్పుడు మనకి ఈ జైవ్లీ ఎలా వర్క్ చేస్తుంది, ఈ జైవ్లీ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే ఫస్ట్ డేటాని అనలైజ్ చేసుకోవడం అండ్ ఇన్సైట్స్ అనమాట. ఈ జైవ్లీ మనకి ఎనలిటిక్స్ని అండ్ విజువలైజేషన్స్ టూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దానివల్ల డివైజెస్ యొక్క పర్ఫార్మెన్స్ని మనం మానిటర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంటిగ్రేషన్. ఈ ఇంటిగ్రేషన్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఈ జైవ్లీ డేటా ఉంది కదా, దాన్ని మనము బిజినెస్లో మనం ఎంబెడ్ చేసుకోవచ్చు, అంటే కంబైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దానివల్ల మనకి ఎలాంటి సర్వీసెస్ అయినా లైక్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేసుకునే ఛాన్సెస్ అనేది ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఇది IoT డిప్లాయ్మెంట్ అనేది సింపుల్గా ఉంటుంది అండ్ స్కాలబుల్గా ఉంటుంది, సెక్యూరిటీని కూడా మనకు కావాల్సినట్టుగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్స్ ఏంటంటే స్మార్ట్ హోమ్స్లలో, ఇండస్ట్రియల్ IoTs, హెల్త్ కేర్స్లో అండ్ కనెక్టెడ్ వెహికల్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పైథాన్ వెబ్ అప్లికేషన్ డిజాంగో. అయితే ఇప్పుడు మనకి డిజాంగో అనేది ఏంటంటే ఇది ఒక గ్రేట్ ఫిట్ ఫర్ IoT. ఓకే, ఇది ఒక బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బిల్డ్ చేశారనమాట. ఇందులో మనం డేటాని కలెక్ట్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఈ డిజాంగో ఏం చేస్తుందంటే మనకి డేటాని స్టోర్ చేసుకోవడం, డేటాబేస్లో డేటాని స్టోర్ చేసుకోవడం అనేది ఈజీ అయిపోయింది ఈ డిజాంగోని యూజ్ చేయడం వల్ల. అండ్ యూజర్ ఇంటర్ఫేస్. ఈ డిజాంగో అనేది ఏం చేస్తుందంటే ఇంటర్ఫేస్ని ఇవ్వడం వల్ల మనకి వెబ్ డాష్బోర్డ్స్ కావచ్చు, లేకపోతే వెబ్ అప్లికేషన్స్ని సొంతంగా క్రియేట్ చేసుకునే ఛాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇందులో డివైజెస్ అండ్ యూజర్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనకి డిజాంగో ఆథరైజ్డ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అవి యూజర్స్ని అండ్ వాటి యొక్క డివైజెస్, యాక్సెస్ పర్మిషన్స్ని, వాటన్నిటిని కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ API ఎండ్ పాయింట్స్. ఇప్పుడు డిజాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ని ఎనేబుల్ చేస్తుంది అనమాట. దానివల్ల మనకి IoT డివైసెస్ అనేవి సెండ్ కానీ, డేటాని రిసీవ్ చేసుకోవడం కానీ, లేకపోతే వేరే యాప్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఈజీ అయిపోయింది. ఓకే, అంటే ఈ డిజాంగో అనేది ఒక ఫ్రేమ్వర్క్ని బిల్డ్ చేయడం వల్ల మనం IoT డివైసెస్లో డేటాని సెండ్ చేయడం కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇంకో అదర్ యాప్స్తో ఇంటిగ్రేట్ చేసుకోవడం అనేది ఈజీ అయిపోయింది అనమాట.
నెక్స్ట్ వన్ ఏంటంటే బిజినెస్ లాజిక్. అంటే ఇప్పుడు ఇందులో ఒక కాంప్లెక్స్ లాజిక్స్, అంటే ఇప్పుడు మనకి కాంప్లెక్స్ సింపుల్‌గా కాకుండా కాంప్లెక్స్ ఉన్న వాటిని కూడా ఈజీగా ఇంప్లిమెంట్ చేయడము, అనలైజ్ చేయడము, అలానే అలర్ట్స్‌ని ప్రొవైడ్ చేయడము, ఆటోమేషన్స్ లాంటివి కూడా ఈ డిజాంగో అనేది ప్రొవైడ్ చేస్తుందనమాట. సో ఈ డిజాంగోకి కోడ్ చూసుకున్నట్లయితే ఫ్రమ్ డిజాంగో డాట్ డేటాబేస్ ఇంపోర్ట్ మోడల్స్. ఓకే, మనం డిజాంగోలో నుంచి మోడల్స్ని ఇంపోర్ట్ చేస్తున్నాం అన్నట్టు. అయితే ఇక్కడ మనము క్లాస్ సెన్సార్ రీడింగ్ మోడల్స్ డాట్ మోడల్, మనం ఏ మోడల్ని అయితే అడుగుతున్నామో ఆ మోడల్ అని చెప్పేసి చూపిస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ డివైస్ అండర్ స్కోర్ ఐడి ఈక్వల్స్ టు, అంటే మనం అడిగిన డివైస్ ఏదైతే ఉందో అది ఈక్వల్స్ టు మోడల్స్ డాట్ క్యారెక్టర్ ఫీల్డ్ ఆఫ్ మ్యాక్స్ లెంత్ ఈక్వల్స్ టు 100. ఇప్పుడు మనం ఒక మోడల్, అంటే ఇప్పుడు మనకి అందులో టెంపరేచర్ ఎలా ఉంది అని చెప్పేసి ఇలాంటి ఫైండ్ అవుట్ చేయడం కదా. సో దాని యొక్క లెంత్ అనేది మాక్సిమం లెంత్ అనేది 100లో ఉండాలి అని చెప్పేసి ఇస్తున్నాం అనమాట. నెక్స్ట్ టైమ్ స్టాంప్ ఈక్వల్స్ టు మోడల్స్ డాట్ డేట్ టైమ్ ఫీల్డ్ ఆటో నవ్ యాడ్ ఈక్వల్స్ టు ట్రూ. అంటే ఇక్కడ ఏంటంటే మనం టైమ్ స్టాంప్ని ఇస్తున్నాం అనమాట. డేట్ టైం ఏంటి, ఆ ఫీల్డ్ యొక్క డేట్ టైం ఏంటి అని చెప్పేసి చూపించడం అనమాట. ఒకవేళ అది ఇప్పుడే కనుక అయితే ట్రూ అని చెప్పేసి డిస్ప్లే చేయాలని చెప్పేసి చూపిస్తున్నాం. అండ్ ఇందులో టెంపరేచర్ని చూపించడం కోసం మోడల్స్ డాట్ ఫ్లోట్ ఫీల్డ్ ఆఫ్ అండ్ హ్యూమిడిటీ ఈక్వల్స్ టు మోడల్స్ డాట్ ఫ్లోట్ ఫీల్డ్. ఇది రిప్రజెంట్ చేయడం వల్ల, అంటే ఈ కోడ్ని రాయడం వల్ల మనకి ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది అని చెప్పేసి ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ డిజైనింగ్ ఏ రెస్ట్ఫుల్ ఏపీఐ ఫర్ ఐఓటీ. సో మనకి ఒక రెస్ట్ఫుల్ ఏపీఐని డిజైన్ చేస్తున్నాం అనమాట ఐఓటీ కోసం. ఇందులో రీసోర్స్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఏంటంటే క్లియర్గా, అండ్ మనం ఇందులో డేటాను కలెక్ట్ చేస్తున్నాం కదా, అందులో ప్లూరల్ నౌన్స్ కానీ సింగులర్ నౌన్స్ని క్లియర్గా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. దానివల్ల మనం ఏ స్పెసిఫిక్ రీసోర్సెస్ కావాలి అని అనుకుంటాం అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో యూస్ చేసే హెచ్టిటిపి మెథడ్స్ ఏంటివంటే గెట్, పోస్ట్, పుట్ ఆర్ ప్యాచ్, డిలీట్. గెట్లో ఏంటంటే డేటాను రిట్రీవ్ చేసుకోవడం, పోస్ట్లో ఏంటంటే రీసోర్సెస్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఈ పుట్లో ఏంటంటే అప్డేట్ చేస్తున్నాం, అండ్ డిలీట్లో ఏంటంటే రీసోర్సెస్ని రిమూవ్ చేస్తున్నాం అనమాట. అండ్ స్టేట్లెస్నెస్. ఇప్పుడు మనకి ఈ స్టేట్లెస్నెస్ అంటే ఏంటంటే మనకి ప్రతి ఒక్క రిక్వెస్ట్ అనేది మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలన్నమాట. మనం ఏ రిక్వెస్ట్ ఇచ్చినా కానీ అందులో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. అండ్ యూనిఫామ్ ఇంటర్ఫేస్. ఇక్కడ ఏంటంటే జేసన్ అనే ఒక మోడల్ని, అంటే ఇప్పుడు మాడ్యూల్ని యూజ్ చేసుకొని మనము హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ని యూజ్ చేసుకొని ఏం చేస్తున్నామంటే కన్సిస్టెంట్గా ఉండేటట్టు చూసుకుంటున్నాం అనమాట. అండ్ సెక్యూరిటీ. ఇందులో మనము హెచ్టిటిపిస్ని యూజ్ చేసుకొని ఆథరైజ్డ్ మెకానిజమ్స్ కావచ్చు అండ్ డేటాని ప్రొటెక్ట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వర్షనింగ్ అంటే ఏంటంటే మనం వర్షన్స్ని యూజ్ చేసుకొని ఈ ఇంటర్ఫేసెస్ని ఎవాల్యుయేట్ చేయడం వల్ల మనకి క్లయింట్స్తోని ఎలాంటి బ్రేక్ అనేది రాకుండా చూసుకోవచ్చు. అంటే మనకి ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ఇందులో మనకి ఇప్పుడు కన్స్ట్రైన్డ్ డివైసెస్ ఉంటాయి కదా, వాటిలో క్యాచీ ఎంత ఉంది అండ్ ఫిల్టర్స్ ఎంత యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి వాటిని ఆప్టిమైజ్ చేస్తున్నాం. అండ్ దీనికి కోడ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్ కామా జన్స్ అనఫీ. అంటే ఏంటంటే ఇప్పుడు మనం జేసన్నే కదా మనం వాడేది, ఇందులో జేసన్ని యూజ్ చేసుకొని చేస్తున్నాం అనమాట. So this is overall 4th unit. Thank you.